Give me a second, man. Bro, you got me here. అంటే ఇట్లా వచ్చేసి ఒక లీడర్ మాట్లాడతాడు, మేము దాన్ని వైరల్ చేస్తామని కాకుండా కింద నుంచి పీపుల్ వచ్చేసి ఓకే వాళ్ళ ఫ్రస్ట్రేషన్స్ ఏమున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ ఉంది, నేను వీడియో చేస్తున్నా, నేను చెప్తున్నాను ప్రౌడ్ కాక్రోచ్. ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వడం అన్నది కాక్రోచ్ జనతా పార్టీ ఎగ్జిస్ట్ అయినా అవ్వకపోయినా చాలా పెద్ద ఇష్యూ. గవర్నమెంట్ తప్పు చేస్తుంది, పేపర్ లీక్ అవుతుంది. ఆ లీక్ అయ్యే పేపర్కి కూడా యూ టార్చర్ ద కిడ్స్ బిఫోర్ ద ఎగ్జామ్ స్టార్ట్. చెప్పుల్లో ఏమన్నా పెట్టుకున్నారా, స్లీవ్స్లో ఏమన్నా పెట్టుకున్నారా, బట్టల లోపల ఏమన్నా పెట్టుకున్నారా, యు ఆర్ అట్ ఫాల్ట్. మీరు క్వశ్చన్ మాత్రం మమ్మల్ని చేస్తున్నారు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సీజేపీ ఏంటని కాదు, వాట్ ఇట్ మీన్స్ టు ద జనరేషన్. మేము రీసెంట్గా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారితో మాట్లాడుతుంటే పైన పేజ్ చింపితే అమ్మ ఏ మేనిఫెస్టో ఏ పార్టీదో కూడా చెప్పలేము అని అంటున్నారు ఆయన. షార్క్స్, ఐ హ్యావ్ ఎ డీల్ ఫర్ యూ. ఒకవేళ సీజేపీ ఒక స్టార్ట్అప్ అయితే వుడ్ యూ ఇన్వెస్ట్? ఓకే, ఈ కాక్రోచ్ జనతా పార్టీ గురించి కాంటెక్స్ట్ ఏంటంటే May 15th రోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు ఒక కేసు డిస్కస్ చేస్తున్నప్పుడు అక్కడ కొన్ని రిమార్క్స్ చేసిండు. అక్కడున్న ఇండివిజువల్ కేసుని చూస్తూనే కొన్ని బ్రాడ్ రిమార్క్స్ అన్నాడు. అట్లా ఏమన్నాడంటే ఇండియాలో ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ ఎప్పుడు సోషల్ మీడియాలో ఉండకుండా ఏం పని చేయకుండా యాక్టివిస్టులు అవుతారు, సోషల్ మీడియాకి వచ్చేసి లైక్ జర్నలిస్ట్ లెక్క మాట్లాడతారు, గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తారని అన్నాడు. ఈ రిమార్క్స్ అక్కడున్న ఆ ఒక్క స్పెసిఫిక్ కేసు గురించి చెప్పినప్పటికీ కాకపోతే ఇవి కొద్దిగా దాన్ని ఏమంటారు ఈ యూత్లో మనం చేస్తున్న ఆ క్వశ్చనింగ్ని క్వశ్చన్ చేసేసరికి అదొక పెద్ద ట్రెండ్ అయిపోయింది. ఆ తర్వాత ప్రౌడ్ కాక్రోచ్ అనే ట్రెండ్ అయింది. అండ్ నెక్స్ట్ డే అభిజిత్ దీప్కే అనే ఒక వ్యక్తి కాక్రోచ్ జనతా పార్టీని లాంచ్ చేసిండు. అతను ఒక గూగుల్ ఫామ్ రిలీజ్ చేసిండు. సింపుల్ ఏమంటే ఈ ఇండియాలో లైక్ మీరు ఆన్లైన్లో సోషల్ మీడియాలో ఉంటున్నారు కదా, మనకేం పని లేదు కదా, మీరు అందరూ వచ్చేసి దీనిలో రిజిస్టర్ అయిపోయింది, మనం ఒక పార్టీ పెడదామని అన్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ 1 వీక్లో వాళ్ళకి ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ హ్యాండిల్ ఎస్టాబ్లిష్ చేశారు, వాళ్ళకి మేనిఫెస్టో ఇచ్చారు. బట్ ద సర్ప్రైజింగ్ పార్ట్ ఏంటంటే ఇట్లాంటి మూమెంట్స్ వస్తుంటాయి లైక్ బికాస్ సోషల్ మీడియాని అటెన్షన్ మీద నడుస్తుంది, కొన్ని వేవ్స్ వస్తాయి పోతాయి. సీజేపీలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో కానీ అండ్ దెన్ లైక్ మిటియోరిక్ రైజ్ అసలు అంటే 5 daysలో వాళ్ళు ఆల్మోస్ట్ 22 million ఫాలోవర్స్ లైక్ సాధించారు. ఇది ఎందుకంత ఇంపార్టెంట్ విషయం అంటే వరల్డ్స్ లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ అయిన బీజేపీకి అరౌండ్ 10 or 11 million ఉంటుంది, కాంగ్రెస్కి 10 million ఉంటుంది. అంటే వాళ్ళు అన్ని ఇయర్స్ కష్టపడి నీకు అంత పెద్ద ఫండింగ్ ఉండి కూడా వాళ్ళిద్దరు పొలిటికల్ పార్టీస్ యొక్క ఎంత సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉందో సీజేపీ జస్ట్ 1 weekలో సాధించింది. అండ్ సీజేపీలో మనం చూడాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఇట్స్ నాట్ ఎ టాప్ డౌన్ అప్రోచ్. అంటే ఇట్లా వచ్చేసి ఒక లీడర్ మాట్లాడతాడు, మేము దాన్ని వైరల్ చేస్తామని కాకుండా కింద నుంచి పీపుల్ వచ్చేసి ఓకే వాళ్ళ ఫ్రస్ట్రేషన్స్ ఏమున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ ఉంది, నేను వీడియో చేస్తున్నా, నేను చెప్తున్నాను ప్రౌడ్ కాక్రోచ్. ఇట్స్ లైక్ అంటే ఒక సుప్రీంకోర్టు జడ్జ్ చేసిన కామెంట్ని లైక్ సొసైటీలో పెరుగుతున్న యూత్లో ఉన్న ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తాన్ని ట్రిగర్ చేసింది అన్నట్టు. అంటే ఇట్స్ నాట్ అబౌట్ దట్కి ఓకే వాళ్ళు కాక్రోచ్ అని చెప్పారు, మేము ఓన్లీ కాంగ్రెస్ అని అంటున్నామని కాకుండా మాకున్న ఇష్యూస్ ఏంది, ఎవరి పర్సనల్ ఇష్యూస్ వాళ్ళు దీన్ని లింక్ చేసుకుని మాట్లాడడం ద్వారా అది చాలా రైజ్ అయిపోయింది. సో అసలు దీని గురించి మాట్లాడదాం, ఇది నిజంగానే పొలిటికల్ పార్టీ అవుతుందా, లేదంటే దీని వెనక లైక్ దే వర్ సేయింగ్ దట్కి ఓకే ఇది పొలిటికల్ పార్టీ అవుతుందా, లేదంటే దీని రైజ్ అసలు జస్ట్ పీపుల్ అదొక ఫన్ కానీ లేదంటే ఆ సెటైర్ని తీసుకొని వైరల్ అయిందా, లేదంటే దాంట్లో ఏమైనా సబ్స్టెన్స్ ఉందా అని చెప్పేసి. ఓకే, సీజేపీ రైజ్ ఇఫ్ మనం చూస్తుంటే అసలు లైక్ 1 weekలోనే దే హ్యావ్ డన్ లైక్ హ్యూమంగస్ రైజ్ ఉండే. సో ఆ రైజ్కి రీజన్ అక్కడ సెటైర్ ఉండడం అంత ఇంపార్టెంట్ లేదంటే నిజంగానే దాంట్లో ఏమైనా సబ్స్టెన్స్ ఉందా అసలు? అది వాళ్ళు రైజ్లోకి రావడమే ఒక యూనిఫైడ్ ఫ్రంట్ వాళ్ళు వచ్చారు. ఎందుకంటే అందరినీ కలిపి ఇంకా కాక్రోచెస్ అన్నారని చెప్పి అట్లీస్ట్ నా వరకు అయితే దట్ వాజ్ ద కనెక్టింగ్ పాయింట్ నాకు వాళ్ళతో. ఇది ఇప్పుడే కాదు, లైక్ ఈవెన్ ఇన్ ద పాస్ట్ మల్టిపుల్ ఇన్స్టెన్సెస్లో ఇలా జరగడం చూసాము. వెన్ ఒక అంటే ఫ్రస్ట్రేటెడ్ పాపులేషన్ని మనం అందరం ఏదైనా ఒక స్లర్తో తిట్టినా కానీ ఏమన్నా అన్నా కానీ వాళ్ళందరికీ ఒక లైక్ one is they'll feel bad first, like why did you say that ani, but maybe this generation is a lot more in a sense that okay you said it no ippudu memu own cheskuntam dini ani annatlu they just owned it up. So initial ga I think it was more of a satire, inka meer annaru kada fine we'll own it up, but also at the same point చూపిస్తున్నారు మీరు సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయకుండా మమ్మల్ని కాక్రోచెస్ అంటున్నారు ఎందుకు అన్న ఒక పాయింట్ నుంచి వచ్చిందేమో అని నా ఫీలింగ్. అది స్టార్ట్ అయింది అయితే సెటైర్ గానే, it definitely did start as a satire that and how they were owning up to what CJI said, but it is also a thing that they are giving a voice to all the frustrated youth in the country, and then they are like, because the government is not listening, we will make the voice much bigger so that the government cannot ignore it anymore. So I think I don't know about how much substance they hold. I think it's still a satire only, but I think they are giving voices to the youth. ఓకే, అంటే ఈ సీజేపీ రైజ్లో మనం చెప్పినట్టు ఆ యూత్ ఫ్రస్ట్రేషన్ ఉంది, లైక్ దే హ్యావ్ దేర్ ఓన్ ఇష్యూస్. ఇట్స్ లైక్ ఇండియాలో మాకు పొలిటికల్ వాయిడ్ ఉంది, వీ నీడ్ అ న్యూ పొలిటికల్ పార్టీ కైండ్ ఆఫ్ ఐ థింగ్. మనం క్వశ్చన్ చేయడానికి మాకు మీడియం దొరికింది. ఇట్స్ లైక్ వన్ ఛానలైజ్ థింగ్.
అంటే ఆ 2 మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా! 2 ఒకే టైంలో కూడా కోఎగ్జిస్ట్ అవ్వచ్చు. వాయిడ్ ఉన్నదన్నది నిజం ఖచ్చితంగా. మనం లైక్ ఎవ్రీడే ఆఫీస్‌కెళ్ళేవాళ్ళు, స్కూల్స్‌కెళ్ళేవాళ్ళు అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్సే. రోడ్స్‌తో గానీ, లేకపోతే ఎలక్ట్రిసిటీ సమ్మర్స్ వస్తే ఎలక్ట్రిసిటీతో గానీ. సో, ఆల్ అక్రాస్ ద కంట్రీ వాయిడ్ అదొక యూత్ రిప్రజెంటేషన్‌కి వాయిడ్ ఉన్నదన్నది ఇప్పుడే గాదు. లైక్ ఎప్పటినుంచో యూత్ రిప్రజెంటేషన్‌కుంది. అండ్ దెన్ మనం 40స్‌లో, 50స్‌లో ఉన్న వాళ్ళని యూత్ లీడర్స్ అని జెప్పి ఇంకా ఇప్పుడు పిలుస్తున్నాము. మేబీ దట్ ఈస్ ఆల్సో ద కేస్. మనకి కావాలి ఒక రిప్రజెంటేషన్. కానీ అట్ ద సేమ్ టైమ్ వాట్ ఈస్ ద ప్రైస్? ఏం పే చేస్తున్నాం మనము? ఇప్పుడు నేను రిప్రజెంట్ అవుదాం అనుకుంటున్నా కాక్రోచ్ లాగా. నా నుంచి ఏమీ ఎక్స్‌పెక్ట్ జేయట్లేదు కదా వాళ్ళు. ఒక లైక్ ఎక్స్‌పెక్ట్ జేస్తారు. ఒక ఫాలో ఎక్స్‌పెక్ట్ జేస్తారు. నన్నేమన్నా రోడ్ మీదకెళ్ళి రోడ్లు మెయింటైన్ చేయమంటున్నారా? ఒక ఆర్‌టీఐ ఫైల్ చేయాలంటే ఒక కాన్సిక్వెన్స్ ఉంటది. అంటే నాకు రోజు ఓన్లీ గవర్నమెంట్ ఆఫీసెస్ వీక్ డేసే ఓపెన్ ఉంటాయి. నా ఉద్యోగం మానేసి, ఆ రోజు ఆటో ఖర్చులు 2 పక్కలా పెట్టుకొని, నేను వెళ్ళి ఆఫీసెస్‌కి 3, 4 ఆఫీసులకి తిరిగి ఆర్‌టీఐ ఫైల్ చేయాలి నాకు డేటా కావాలంటే. ఇప్పుడేముంది నేను ఏసీ రూమ్‌లో కూర్చొని ఆఫీస్‌లో ఉన్నప్పుడు లంచ్ బ్రేక్‌లోనో ఒక ఫాలో కడతా. కాన్సిక్వెన్స్ ఏముంది దానికసలు? అంటే ఓకే ఫైన్ అందరూ రిలేట్ అవుతున్నారు. రిలేటబిలిటీ ఈజ్ లైక్ ద లీస్ట్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎవరన్నా చేయగలరు యూత్‌లోని. బట్ అంతకన్నా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తే ఒక పార్టీగా గానీ ఏమన్నా బికాజ్ ఇట్ రిక్వైర్స్ ఫిజికల్ మూవ్‌మెంట్. అంటే ఒక డిస్కంఫర్టబుల్ పొజిషన్‌లో మనల్ని మనం పెట్టుకొని వీల్ హావ్ టు ఫైట్ ఫర్ సంబడీ ఎల్సెస్ కాజెస్. అది జరిగితే మేబీ దేర్ విల్ బి అ లిటిల్ బిట్ ఆఫ్ స్కోప్ ఫర్ అస్ టు ఫీల్ ఓకే ఏమన్నా మార్పుకి ఛాన్స్ ఉన్నదేమో అని చెప్పి. బట్ ఓన్లీ ఆన్‌లైన్‌లో ఫ్రస్ట్రేషన్ డెఫినెట్‌లీ ఉన్నది. కానీ ఇది రియల్ లైఫ్‌గా కన్వర్ట్ అవుతదా లేదా అనేది వెరీ వెరీ స్కెప్టికల్. లైక్ సమ్ పీపుల్ ఆర్ కంపేరింగ్ ఇట్ టు లైక్ నేపాల్లో జెన్జీ ప్రొడక్ట్స్ గురించి. లైక్ దానికి ఇంకా రిలేషన్స్ ఏముంటాయి అసలు? కంపారిజన్స్ ఏం డ్రా చేయొచ్చు మనం? డెఫినెట్లీ బోత్ ఆఫ్ దెమ్ అంటే ఒక ఫ్రస్ట్రేటెడ్ పాయింట్ ఆఫ్ యూత్ నుంచి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి స్టార్ట్ అయ్యాయి. అండ్ యూత్ రిప్రజెంటేషన్ మాకు ఉండాలి పాలిటిక్స్‌లో. అండ్ 2 ఒక పాయింట్ ఆఫ్ వెక్సేషన్ నుంచి అంటే బోత్ సైడ్స్ చూసి మేము అసలు 2 పక్కలా రిలేట్ కాలేకపోతున్నాము. ఎవరో మా నుంచి చాలా ఏజ్ గ్యాప్ ఉన్న వాళ్ళందరూ పవర్‌లో కూర్చొని ఉన్నారు. అండ్ సమ్‌హౌ అందరూ ఓట్ చేసినా కూడా మా ఇంట్రెస్ట్స్ రిప్రజెంట్ అవ్వట్లేదు అన్న ఒక పొజిషన్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ నుంచి స్టార్ట్ అయినవి. కానీ నేపాల్ యాజ్ అ కంట్రీ అంటే డెమోగ్రాఫికల్లీ కూడా కొంచెం చిన్నది. మనకి లాంగ్వేజ్‌లో గానీ, కల్చర్‌లో గానీ ఇంత డైవర్సిటీ ఉండి, ఒక స్టేట్‌లో ఈ మూవ్‌మెంట్ స్టార్ట్ అయ్యి ఉంటే కొంచెం ఏదన్నా ఛాన్స్ ఉంది ఆలోచించడానికి అన్నట్లు. ఆన్ అ కంట్రీ లెవెల్ ఇన్ని స్టేట్స్‌లో ఏ స్టేట్‌నని రిప్రజెంట్ చేస్తున్నారు? 22 మిలియన్ పాపులేషన్ ఇఫ్ యూ ఆర్ టాకింగ్ అంటే ఫాలోయింగ్ వైస్ అండ్ ఆల్ ఆన్‌లైన్ ప్రెజెన్స్ వరకు ఐ కెన్ అండర్‌స్టాండ్ చాలా హ్యూజ్ ఇది అని అనిపిస్తుంది గానీ, బట్ ఇఫ్ యూ రియల్లీ లుక్ అబౌట్ హౌ మెనీ ఆఫ్ దీస్ పీపుల్ నిజంగా వచ్చి ఫైట్ చేస్తారు అని ఆలోచిస్తే ఇట్ కుడ్ బి కన్సిడరబుల్ అమౌంట్. కానీ ఒక సెంట్రల్ లెవెల్‌లో ఒక గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి ఇట్ విల్ బి వెరీ అంటే విడిపోయి ఉంటాయి కదా స్టేట్స్‌లో సెపరేట్‌గా. వీళ్ళందరినీ ఎక్కడని చెప్పి ఐక్యం చేస్తాము, ఎక్కడని చెప్పి వాళ్ళందరూ ఒక చోట కలుస్తారు అని ఎలా అని లైక్ వీ కెనాట్ టేక్ ఇట్ లైక్ దట్. అంటే ఒక పొలిటికల్ పార్టీకి ఉండాల్సిన బేసిక్స్ ఇప్పుడు ఈ మూవ్‌మెంట్‌కైతే లేవు. అండ్ లైక్ ఇఫ్ యూ మనం ఇప్పుడు నేపాల్ని చూసుకున్నా కానీ డెమోగ్రఫికలీ లైక్ ఐశ్వర్య సెడ్ ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఇండియా. వెన్ యూ లుక్ ఎట్ politics wise also, Indian democracy is too huge and too big in itself that 22 million people I don't think it is possible. ఎందుకంటే ఈ 22 million పీపుల్ని మీ 28 స్టేట్స్తో కూడా డివైడ్ చేసి చూడండి ఆన్ అన్ యావరేజ్. లైక్ షీ సెడ్ ద నంబర్ మనకి ఆన్లైన్ ప్రెజెన్స్ చూస్తుంటే ఎక్కువ అనిపించవచ్చు. బట్ పీపుల్ హూ రియలీ కమ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఐ ఫాలో కాక్రోచ్ జనతా పార్టీ, బట్ డూ యూ రియలీ థింక్ ఐల్ గో అండ్ ఫైట్ ఫర్ them when I have to go stand in sun and then endalo nilvadi I have to ask for justice or something? Maybe not, because so it's a thing that will the youth actually come. In Nepal it is like the politicians were so corrupt, enta corrupt unde ante youth ki అది తెలుస్తుంది, ఆ పెయిన్ అనేది తెలుస్తుంది. వాళ్ళ మొహం మీద ఇలా డబ్బులు కొట్టి మాట్లాడినట్టు ఉన్నప్పుడు ఐ డోంట్ థింక్ ఇండియా ఈజ్ ఇన్ దట్ ప్లేస్ యెట్. సో ఐ థింక్ దట్ ఐ డోంట్ బై ద ఆర్గ్యుమెంట్ దట్ మేబీ ఇట్ విల్ బి అ నేపాల్. Okay, అంటే గవర్నమెంట్ లుకింగ్ ఎట్ దిస్ CJP కానీ లైక్ ఈవెన్ ద మీడియా కంట్రోల్ బై ద గవర్నమెంట్ దే వర్ లైక్ ఓకే ఇట్స్ అన్ యాంటీ నేషనల్ థింగ్, దే వర్ సేయింగ్ ఇట్. బట్ వెన్ శశి థరూర్ మేడ్ ఎ ట్వీట్ సేయింగ్ దట్ ఇట్స్ అ సేఫ్టీ వాల్, మనకు డెమోక్రసీలో ఉండాల్సి వస్తుందన్నారు. లైక్ హౌ ఇంపార్టెంట్ ఈస్ దిస్ వేర్ వీ అలో దిస్ డిసెంట్ టు బీ హ్యాపెనింగ్ ఈవెన్ దో ఇట్ డజంట్ మేక్ ఎనీ ఇంపాక్ట్ ఆన్ ద గ్రౌండ్, బట్ షుడ్ వీ అలో ఇట్ ఆర్ నాట్? ఐ థింక్ వెన్ ఇట్ కమ్స్ టు అంటే ఇట్స్ ఫైన్ ఎప్పుడైతే వాళ్ళు దే ఆర్ పుట్టింగ్ దేర్ వాయిసెస్ ఆన్లైన్, దే ఆర్ టాకింగ్ ఫర్ సంథింగ్ దట్ an actual problem exists. But the minute it goes out of hand, if it goes, and then it makes if it makes
అంటే ఒకవేళ అది గవర్నమెంట్కి ఏదైనా డెసిజన్ తీసుకోవాలంటే కూడా కష్టం ఉంది. వాట్ ఎవర్ గవర్నమెంట్ ఇస్ ట్రైయింగ్ టు డూ, వీళ్ళు దీన్ని అపోజ్ చేసుకుంటూ ఉండి, లేకపోతే నో దిస్ ఇస్ నాట్ ఇన్ అవర్ ఇంట్రెస్ట్ అనుకుంటూ అంటే, దెన్ మేబీ ఇట్ విల్ నాట్ బీ సచ్ అ కన్స్ట్రక్టివ్ థింగ్, ఐ వుడ్ సే. బట్ ఇఫ్ దే ఆర్ బీయింగ్ supportive, because it's, at the end of the day, it is our government, it is not parties or anything, it is our government. So I think that maybe there is a line that we should draw when it comes to freedom of speech also, and right now I think they are harmless. Any governments, like even if you see historically kuda prati governments lo satire has been the central thing where people question the governments. So how satire is, like I feel like satire is dying in the political discourse. ఐ థింక్ సెటైర్ మేజర్ అంటే మనకి ఈవెన్ హిస్టారిక్ నా చిన్నప్పటి నుంచి చూసినా కూడా సెటైర్ వాజ్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ క్వశ్చనింగ్. నాకు చిన్నప్పుడు ఈనాడులో కానీ లేకపోతే క్యారికేచర్స్ వచ్చేవి ఒక కార్నర్లో కింద, మేజర్ పవర్లో ఉన్న పార్టీస్లో ఉన్న క్యారెక్టర్స్ మీద వాళ్ళ మీద క్యారికేచర్స్ గీసి ఆ రోజు ఏదైతే మేజర్ న్యూసో క్వశ్చన్ చేయడం ఎప్పుడూ ఉండింది. అండ్ సమ్హౌ రీసెంట్ పాస్ట్లో మనం చూసింది ఏంటంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంకి లేదా చిన్న ఫార్మ్స్ ఆఫ్ డిసెంట్ని కూడా యాక్సెప్ట్ చేసే పొజిషన్లో గవర్నమెంట్స్ లేకుండా పోయాయి. అండ్ ఆన్లైన్ పోనీ ప్రైమరీ సోర్స్ ఆఫ్ మీడియాకి ఆ యాక్సెస్ లేకుండా పోయింది, ప్రైమరీ సోర్స్ ఆఫ్ మీడియా హౌసెస్ అన్నీ మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదని అనుకున్నా, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఆన్లైన్లో సోషల్ మీడియా స్పేస్లో కాంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి అగెన్స్ట్గా ఎలాంటి ఛార్జెస్ తీసుకున్నారు అండ్ హౌ దే వర్ ట్రీటెడ్ అన్నది మనం చూస్తూనే వచ్చాం. సో డిసెంట్ ఈజ్ త్రూ సార్కాజం ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కన్వీనియంట్ వేస్ అని చెప్పొచ్చు, ఆల్సో మోస్ట్ రీచబుల్ వేస్. అంటే నేను యాజ్ ఆడియన్స్ కూడా చాలా రిలేట్ అవుతాను ఎవరన్నా సెటైరికల్గా డిసెంట్ చేస్తే. అండ్ ఆల్సో ఇట్ ఈస్ లైక్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ యునో ఫ్రూట్ఫుల్, అంటే ఒక ఏదన్నా ఒక పాలసీ డిస్కషన్ మీద ఉన్నంత వరకు ఐ థింక్ ఇట్ ఈస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ క్రిటిసిజం. ఇట్ విల్ రీచ్ ద మాసెస్ ఆల్సో, ఎట్ ద సేమ్ టైం పాయింట్ కూడా డెలివర్ అవుతుంది. అండ్ బట్ ఐ థింక్ సార్కాజం ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ వన్ ఆఫ్ దోస్ ఏమంటారు కమ్యూనికేషన్ మెకానిజమ్స్. డిసెంట్ని కానీ ఎక్స్ప్రెస్ చేయడానికి స్టాండప్ కామెడీస్లో కూడా మనం చూస్తాము పొలిటీషియన్స్కి అగెయిన్స్ట్గా. కానీ సో మనం అప్పటి నుండి వీ డిస్కస్ ది ఆరిజిన్ ఆఫ్ సీజేపీ అండ్ ఛాలెంజెస్ ఏముండే అండ్ ఆల్సో అబౌట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ స్టఫ్. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సీజేపీ ఏంటని కాదు, వాట్ ఇట్ మీన్స్ టు ద జనరేషన్. సో అండ్ ఆల్సో మీమ్ కల్చర్, ఇట్స్ లైక్ రియలీ ఫేమస్ అండ్ we realized and we've been noticing that CJP has been posting stuff or issues through memes and youth is actually resonating దానికి. సో ఇప్పుడు మనం హ్యూమర్ని పక్కన పెట్టి విల్ అండర్స్టాండ్ అసలు వాట్ దిస్ మీన్స్ టు ది యూత్. సో ఫస్ట్ సీజేపీ ఇట్లా మన ఫోన్లలో చూసాము, ఇట్లా వచ్చింది, మనం ఏమనుకున్నాం, అరే ఇది జోక్ ప్యారడీ, కాక్రోచ్ జనతా పార్టీ ఏంటి అని చెప్పేసి లైట్ తీసుకున్నాము. కానీ యాజ్ టైం పాస్ట్ రాత్రి కల్లా ఇట్లా ఒక స్పార్క్ లెక్క గెయిన్ millions of followers. See, when it comes to the following and all, following doesn't mean that they're talking the right things or the actual things. First point, the youth, this is what I think, a lot of people also are following CJP not because they agree with what they're doing or they support what they're doing, but maybe out of FOMO. మేబీ వాళ్ళకు అరే ఇంతమంది ఫాలో అవుతున్నారు, సో మేబీ అంటే నేను కూడా ఫాలో అవ్వాలేమో, లేకపోతే ఇప్పుడు మన ఇద్దరం డిస్కస్ చేస్తున్నాము, యూ డోంట్ నో, నీకు తెలీదు సీజేపీ, నీకు తెలీదా అనుకుంటా, అలాంటి కోర్స్ కూడా వస్తుంది సమ్ టైమ్స్. సో అన్ని ఆల్ ద 22 million followers, maybe they are not actual subjects who actually come there on road to protest for it. మీమ్ కల్చర్ ఏదైతే వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారో when it comes to political campaigning, I think memes, like Aishwarya was saying, you relate. ఇప్పుడు నేను ఒకవేళ న్యూస్ పేపర్లో కానీ లేకపోతే ఏదైనా మ్యాగజైన్లో కానీ ఆర్కే లక్ష్మణ్ సటైర్ చూశాను ఆర్ సమ్ కామిక్ ఆన్ ఇట్, ఐ విల్ రిలేట్ టు ఇట్ దట్ లైక్ ఆర్కే లక్ష్మణ్ ఇస్ దేర్, అక్కడ ఉన్నాడు ఒక పొలిటీషియన్, ఒక నార్మల్ కామన్ మ్యాన్కి డబ్బులు ఇచ్చి ఓట్ వేయించుకుంటున్నాడు అంటే ఐ విల్ సీ ఇట్, ఐ రిలేట్ టు ఇట్, దిస్ ఇస్ హ్యాపెనింగ్, ఇట్స్ వెరీ ఎవిడెంట్. Do you think like CJP is successful because it's funny or do you think it's successful because అదొక ప్లాట్ఫామ్ ఇచ్చింది కి హే వీ కెన్ ప్రాబ్లీ లైక్ అ నోటీస్ బోర్డ్, బ్రో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దిస్ ఇస్ వాట్ వీఆర్ ఫేసింగ్ ఇన్ పర్టిక్యులర్ సర్టన్ ఏరియాస్ ఆర్ ఇన్ ఆర్ డే టు డే రొటీన్స్? I would say that I would go with option 2, to be honest, that it is giving a platform, because ఇప్పటి వరకు there is no youth representation. Most of the sitting MPs, majority of them are above 50 years.
they say that they are fighting for youth, but I don't relate to whatever they are fighting for. So maybe it is giving a option where to a voice that nobody is ready to hear, and then people think that they're too dumb to be heard also. Dani valla people are resonating towards it, and then of course the youth also lacks a bit of depth of understanding when it comes to political system in India. So I think it is giving that voice to the youth that you can come here, talk about it, we are here to listen, and there are 22 million other people who will listen to you. So I think they're creating that bubble where they can just talk and be themselves. Like a space where awareness to paatu, you can also try to know what could the solution be or something like that. Now coming to the actual social or like the proper issues, recently we know that the NEET UG paper leak gurinchi, it's actually terrible ki education system ఇట్లా కొంచెం డిస్రప్ట్ అయి ఉందని చెప్పేసి. So how do you think online movements like this could be like magnets ఇంకా to gain or to understand the societal frustrations? ఆ ఈవెంట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వడం అన్నది కాక్రోచ్ జనతా పార్టీ ఎగ్జిస్ట్ అయినా అవ్వకపోయినా చాలా పెద్ద ఇష్యూ. సో నార్మల్గానే మీడియా హౌసెస్ అవి దే లైక్ వీ డు నాట్ నీడ్ న్యూ రిప్రజెంటేషన్ ఫర్ దట్. ఇట్ ఈస్ అంటే ఎంత పెద్ద ఇష్యూ అంటే ఐ రిమెంబర్ నేను +1 +2 తర్వాత ఆ టైంలో నీట్ ఎగ్జామ్స్ అవి అయ్యేటప్పుడు లోపలికి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేటప్పుడు ఇన్స్పెక్షన్ ఎంత స్ట్రిక్ట్గా ఉండేదంటే పీపుల్ యూస్ టు ఫీల్ ఇంత డిఫికల్ట్ ఎగ్జామ్ రాస్తున్నామా, లోపల ఇంత ఛాన్స్ లైక్ నాట్ ఈవెన్ అన్ ఔన్స్ ఆఫ్ డౌట్ కూడా ఉండేది కాదు లోపల అవుతుందని. అండ్ దెన్ అంత సీరియస్ ఎగ్జామ్లో లైఫ్స్ లైక్ ఇన్ ఇయర్స్ ఆఫ్ టైం వాళ్ళు ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్స్ తీసుకొని వెన్ దే రైట్ దట్ ఎగ్జామ్ జస్ట్ ఫర్ దోస్ సీట్స్, అందులో పేపర్ లీక్ అవ్వడం అనేది ఇట్ ఈస్ వెరీ సాడ్. అండ్ దెన్ దీస్ ఆర్ స్టూడెంట్స్, వాళ్ళకి ఎవరి మీద ఫాల్ బ్యాక్ అవ్వాలో తెలియని పొజిషన్. చాలామంది పేరెంట్స్ మేబీ ఎమోషనలీ అంటే సపోర్ట్ చేయగలిగి ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేయగలిగే పొజిషన్లో లేకపోవచ్చు. వాళ్ళకి ఆ టైం అంతా వేస్ట్ అయినట్టే కదా ఇప్పుడు. దానికి అంత హ్యూజ్ ఇష్యూకి మేబీ కాక్రోచ్ జనతా పార్టీ ఎందుకు ఎక్కువ మ్యాగ్నెట్ అవ్వచ్చు అని అంటే సేమ్ అంటే ఏజ్ ప్రపోర్షన్లో ఇప్పుడు మేజర్గా ఏ ప్లాట్ఫామ్స్లో ఉన్నది, మొన్నటిదాకా ట్విట్టర్లో ఉంది, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఉంది. అండ్ ఇన్స్టాగ్రామ్లో మేజర్ ఏజ్ గ్రూప్స్ ఆర్ లైక్ 18 to 30 లైక్ అందరూ ఉన్నారు, కానీ చాలా యాక్టివ్గా మెనీ అవర్స్ పర్ డే యూజ్ చేసేది వాళ్ళే కదా. సో వాళ్ళకి అంత పర్సనల్గా క్లోజ్గా ఇంత ప్రాబ్లం అవుతుంది స్టూడెంట్స్కి అని చూసినప్పుడు, సో ఆల్ దీస్ పీపుల్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు వెళ్ళి యునో దే కెన్ వెంట్ అవుట్ దేర్ ఫ్రస్ట్రేషన్ ఆ పార్టీ దగ్గర లేదా ఆ పేజెస్లో అండ్ ఆల్ ఆఫ్ దట్. బట్ ఇన్హెరెంట్లీ ద ఇష్యూస్ ఆర్ సో బిగ్ ఇన్ దెమ్సెల్వ్స్ దట్ we do not need a separate platform వీటిని హైలైట్ చేయడానికి. దే ఆర్ వెరీ హ్యూజ్ as and by themselves only. And like we were discussing also, you were just saying that cockroach Janata Party unna lekpoina, it is a big issue. So maybe this is where the policy makers come into picture to give a answer to what exactly needs to be done in such a issue. Like let's say digitizing exams is a way to go with it. And also government tappu చేస్తుంది, పేపర్ లీక్ అవుతుంది. ఆ లీక్ అయ్యే పేపర్కి కూడా యూ టార్చర్ ద కిడ్స్ బిఫోర్ ద ఎగ్జామ్ స్టార్ట్స్ ఇంటూ లైక్ యూ సీ దెమ్ యాజ్ అ థీవ్స్, లైక్ షీ వాజ్ షేరింగ్ హర్ ఎక్స్పీరియన్స్. మేబీ ఐవ్ నెవర్ బిన్ త్రూ ఇట్, బట్ దెన్ యూ సీ చెప్పుల్లో ఏమన్నా పెట్టుకున్నారా, స్లీవ్స్లో ఏమన్నా పెట్టుకున్నారా, బట్టల లోపల ఏమన్నా పెట్టుకున్నారా, హెయిర్లో ఏమన్నా పెట్టుకున్నారా. సో యు ఆర్ అట్ ఫాల్ట్, మీరు క్వశ్చన్ మాత్రం మమ్మల్ని చేస్తున్నారు. సో దట్ ఈస్ ఆల్సో ట్రిగర్ టు వై కిడ్స్ ఆర్ సో ఫ్రస్ట్రేటెడ్ దట్ యు ఆర్ నాట్, మీరు రైట్ లేరు, యు ఆర్ డౌటింగ్ అస్ ఎట్ ఎవ్రీ పాయింట్ దట్ ఈస్ పాసిబుల్. యా ఆల్సో వాళ్ళు అడిగే సొల్యూషన్స్ అంటే ఇప్పుడు మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మినిస్టర్ని రిజైన్ చేయమన్నారు, అది ఇట్ కుడ్ బి అ స్టార్టింగ్ పాయింట్. కానీ ఇన్ ద లాంగ్ రన్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ అవుట్ ఆఫ్ దీస్ పీపుల్ అన్నది ఈ ఇన్స్టెంట్ రియాక్టివ్ రిక్వైర్మెంట్స్తో ఫుల్ఫిల్ కాదు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. అండ్ వాళ్ళ మేనిఫెస్టో కూడా చూస్తే ఇట్ ఈస్ వెరీ స్కాటర్డ్. అండ్ దెన్ వన్ ఆఫ్ ద అవుట్ ఆఫ్ ద ఫస్ట్ పాయింట్ వాళ్ళ మేనిఫెస్టోలో ఏముంది ఈజ్ అబౌట్ ద సుప్రీం కోర్ట్ జడ్జెస్ బికమింగ్ రాజ్యసభ మెంబర్స్ ఆఫ్టర్ వాళ్ళ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత అని చెప్పి. సో మేజర్ 5 పాయింట్స్ ఏమున్నాయో దే ఆర్ గుడ్. లైక్ అంటే అందరూ అగ్రీ చేస్తారు అవన్నీ మనకి చేంజ్ కావాల్సిన పాయింట్స్ అని అగ్రీ చేస్తాం. కానీ
టు గో ఆన్ అబౌట్ ఇట్, ద ప్రాసెస్ ఈజ్ అ లాట్ మోర్ న్యూయాన్స్డ్. అంటే ఒక సిస్టంలో ఒక మినిస్టర్ ఒక్కలే కాదు కదా రెస్పాన్సిబుల్, ఎంతమంది ఎగ్జిక్యూటివ్స్ అండ్ బ్యూరోక్రాట్స్ ఉంటారు ఆయన కింద. అండ్ ఇఫ్ రెసిగ్నేషన్ ఇస్ ద సొల్యూషన్, ఎంతమందిని రిజైన్ చేయమని అంటాము? సో మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని రిజైన్ చేయడం మనం చూసాం ఇంతకుముందు మినిస్టర్స్ అండ్ మినిస్ట్రీస్. బట్ వాళ్ళు నాకేమనిపిస్తుంది అంటే దే విల్ టేక్ ద హై గ్రౌండ్ వెన్ దే రిజైన్. దే విల్ బీ లైక్, నేను తప్పు జరిగింది కాబట్టి నేను మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని పక్కకి తప్పుకుంటున్నాను. సంబడి నౌ యు ఆర్ లెట్టింగ్ ఇంకొక పర్సన్ వచ్చి విల్ క్లీన్ అప్ యువర్ మెస్. The leverage Yeah. on it is going to be crazy. Yeah. Yeah, like I was seeing that CJP manifesto we're looking at it కదా. లైక్ అంటే CJP manifesto is mainly లైక్ ఇప్పుడున్న ఇష్యూస్ ఉన్నాయి, దానికి మేము క్విక్ సొల్యూషన్ ఇస్తాం నీకు, వాట్ ఎవర్ దట్ జడ్జి ఎక్స్పెక్ట్స్. సో అంటే నువ్వు ఒక పొలిటికల్ పార్టీ పవర్లోకి రావాలంటే, ఎస్టాబ్లిష్ కావాలంటే, నేను వస్తే లైక్ ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేస్తాను చెప్తే సరిపోద్దా, ఆర్ ఎల్స్ డూ యూ నీడ్ ఎ స్ట్రాంగ్ ఐడియాలజీ? లైక్ హౌ మచ్ ఈజ్ ఇట్ రిక్వైర్డ్? నాకు పర్సనలీ ఐ విల్ ఓన్లీ బీ ఏబుల్ టు బిలీవ్ ఎవరన్నా పొలిటికల్ పార్టీని వాళ్ళు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో వచ్చి ఇది చేద్దాం అనుకుంటున్నాను అని చెప్తే ఐ విల్ బీ అ లాట్ మోర్ కన్విన్స్డ్. ఎందుకంటే మేనిఫెస్టోస్ మేము రీసెంట్గా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారితో మాట్లాడుతుంటే పైన పేజ్ చింపితే అమ్మ ఏ మేనిఫెస్టో ఏ పార్టీదో కూడా చెప్పలేము అని అంటున్నారు ఆయన. సో అలా ఉంటుంది అనమాట మేనిఫెస్టోస్లో. ఓకే, ఇది మీ ప్రయారిటీ అని ఐ కెన్ అండర్స్టాండ్, కానీ మీరు దీనికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏం చేస్తున్నారు అన్నది ఐ వుడ్ వాంట్ టు నో. రీసెంట్గా దెర్ ఇస్ దిస్ గుజరాతీ న్యూయార్క్ మేయర్ కాల్డ్ జోరన్ మమ్దాని. ఆయన ఎంటైర్ క్యాంపెయిన్ అంతా సేమ్ కాక్రోచ్ జనతా పార్టీ లాగా ఎవ్రీథింగ్ వాజ్ ఆన్లైన్. స్టార్ట్ నుంచి ఎండ్ దాకా ఐ ఫాలోడ్ ఎవ్రీ సింగిల్ థింగ్. ఆయన క్యాంపెయిన్ అంతా రోడ్స్ మీద న్యూయార్క్ పీపుల్తో మాట్లాడుతూ వాళ్ళ దగ్గర ఇన్సైట్స్ తీసుకుంటూ హీ డిడ్ ద క్యాంపెయిన్. అండ్ దెన్ ఆఫ్టర్ ద క్యాంపెయిన్ హీ ప్రామిస్డ్, నేను రిచ్ పీపుల్ని ట్యాక్స్ చేస్తాను, న్యూయార్క్లోని రెంట్ ఫ్రీజ్ చేస్తాను, మీకు హౌసెస్ యాక్సెసిబుల్ చేస్తా అని చెప్పారు. దానికి ఆయన హీ గేవ్ అ ఎంటైర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. నౌ ఆయన పవర్లోకి వచ్చిన తర్వాత యూ కెన్ సీ హిమ్ డూ ఎవ్రీథింగ్ ఇన్ దట్ సేమ్ ప్రాసెస్. సో ఇఫ్ దెర్ ఇస్ అ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కదా, అంటే జనాలకు కూడా కొంచెం నమ్మడానికి స్కోప్ ఉంటుంది ఈ మెజర్స్ మీరు తీసుకుంటున్నారు. అండ్ ఆల్సో మీకు కొంత అవగాహన ఉన్నది, 4-5 మాట్లాడి ఎక్స్పర్ట్స్తో మాట్లాడి ప్రామిస్ చేస్తున్నారు అని నమ్మకం ఉంటుంది. లేదా మీరు అప్పులు తెచ్చి స్కీమ్స్ పంచుతాము అంటే, లేదా ట్యాక్స్ మనీని ఎలా పెడితే అలా యూటిలైజ్ చేస్తాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తాము కానీ దాంట్ నుంచి వచ్చిన ఉద్యోగాలు 1000-2000 ఉంటాయి అని అంటే ఇట్ ఈస్ నాట్ రీజనబుల్. అండ్ నేను పర్సనల్గా ఐ విల్ నాట్ బీ కన్విన్స్డ్ అండ్ ఐ డోంట్ థింక్ ఎనీ లాజికల్లీ థింకింగ్ రీజనబుల్ జెన్జీ పర్సన్ విల్ బీ కన్విన్స్డ్ ఇవి మేము ఖచ్చితంగా చేస్తాము అంటే, అన్లెస్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటే తప్ప. అంటే మీరు ఒక 100 విషయాలు రాసి మేము ఇవన్నీ చేస్తాము అండ్ దట్స్ నాట్ రైట్. లైక్ షీ వాస్ సేయింగ్, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి, మీరు అది ఎలా చేస్తున్నారు అనేది కూడా యూ హ్యావ్ టు, అంటే మీరు జనాలకు కన్విన్స్ చేయాలి, దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ యూ, దిస్ ఐ విల్ డూ త్రూ దీస్ మీన్స్. నేను ఎక్కడి నుంచో అప్పు తీసుకొచ్చి నీకు చేతిలో 2000 పెడతాను నెలకి, నీ జీవితం మారిపోతుంది అంటే దట్ ఈస్ నాట్ హౌ థింగ్స్ వర్క్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు లెట్స్ సే కాక్రోచ్ జనతా పార్టీ ఓన్లీ, ఆర్ లైక్ ఇన్ జనరల్ ఐ సీ మైండ్ సెట్ దట్ థింగ్స్ ఇన్ వెన్ ఇట్ కమ్స్ టు గవర్నెన్స్ థింగ్స్ ఒక ఇన్స్టెంట్లో అయిపోవు. యూజువలీ ఇట్ టేక్స్ టైమ్ అండ్ సమ్ టైమ్స్ ఇట్స్ గుడ్ దట్ ఇట్ టేక్స్ టైమ్. వాళ్ళు వేరే ఎక్స్పర్ట్స్ని కలుస్తారు, బ్యూరోక్రాట్స్ ఇంకా ఎగ్జిక్యూషనరీ వే, ఇజ్ ఇట్ పాసిబుల్, ఇజ్ ఇట్ హార్మింగ్ ఎనీ వన్, ఇఫ్ ఇట్ ఈస్ దెన్ మనం ఎలా సాల్వ్ చేయొచ్చు దాన్ని. అగైన్ ఇక్కడ మనం పబ్లిక్ డిస్కోర్స్ అనేది ఇంకొంచెం ఇంక్లూజివ్ చేయాలి, బికాస్ నాట్ ఎవ్రీబడి ఈజ్ హర్డ్ ఏవైతే పాలసీస్ వస్తున్నాయో కూడా. సో ఇలాంటి ప్లేసెస్లో వాట్ యూ డూ ఇస్, బికాస్ ఇట్ ఈస్ నాట్ ఇన్స్టెంట్, యూ హ్యావ్ టు హ్యావ్ అ క్లియర్ pathway on what you want to do. Again, ఇప్పుడు let's say a very visionary leader also comes, రేపటినాడు మంచి లీడర్ వచ్చారు, he wants to do good for the state and then he is doing it also, maybe he gave a plan of action also. It won't happen in the next 5 years only. ఆయన ఉన్న 5 yearsలోనే మొత్తం దేశం మారిపోతుంది, స్టేట్ మారిపోతుంది అని, దట్ ఈస్ నాట్ హౌ గవర్నెన్స్ వర్క్స్. ఇట్ విల్ టేక్ టైమ్, యూ హ్యావ్ టు బీ పేషెంట్. అది ఇన్స్టాగ్రామ్ ఫాలో కొట్టినంత ఈజీగా లేకపోతే అన్ఫాలో కొట్టినంత ఈజీగా అయితే కాదు. ఇట్ విల్ టేక్ టైమ్, సమ్ టైమ్స్ ఇట్స్ గుడ్ ఫర్ ఇట్ టు టేక్ టైమ్ ఆల్సో. ఇఫ్ యూ లుక్ ఎట్ సొసైటీస్ లైక్ ఇండియా విచ్ ఆర్ కలెక్టివ్ సొసైటీస్, లైక్ మనం ఎమోషన్ మీద వర్క్ అవుతాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ కునాల్ షా సేస్, ఇండియాలో లైక్ ఐదర్ 5 స్టార్ ఇస్తాం లేదంటే 1 స్టార్ ఇస్తాం, మధ్యలో ఉండం మనం. సో ఇట్లాంటి సొసైటీస్లో మీరు లైక్ ఐ నో దట్కి ఇట్స్ రైట్, వీ షుడ్ బీ ఆస్కింగ్ దట్కి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి చెప్పండి, మీరు గవర్నమెంట్కి ఫండ్స్ ఎట్లా ఇస్తారని చెప్పండి. కాకపోతే సొసైటీ అట్లా రియాక్ట్ అవుతుందని చెప్పేసి, బికాస్ ఇఫ్ సొసైటీ అట్లా రియాక్ట్ అయ్యి పీపుల్ అట్లా ఓట్ వేయగలిగి ఉంటే దోస్ పీపుల్ వుడ్ హ్యావ్ డన్ ద సేమ్ థింగ్.
like because we run on emotions, we run on these ideologies కాబట్టి like for example even in the rise of CJP కూడా it's like there is an emotion, it's like కూల్ అనిపించింది, ఫ్రస్ట్రేట్ అయినాం, జల్దీ వస్తున్నట్టు ఏముంది లైక్ 10 years జైలు శిక్ష చేస్తానంటున్నాడు, లైక్ ఆల్ ద క్విక్ ఫిక్సెస్కి మనం వెళ్తున్నాం. సో మనం ఈ యూత్లో ఆ అవేర్నెస్ ఎట్లా తీసుకొస్తాం అసలు అంటే బై దిస్ ఈజ్ నీకు వినడానికి చాలా మంచిగా అనిపిస్తుంది బట్ ఇట్స్ అ క్విక్ ఫిక్స్, ఇది లాంగ్ టర్మ్ సొల్యూషన్, లైక్ వాట్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కానీ ఈ అవేర్నెస్ ఎట్లా జనరేట్ చేయొచ్చు అసలు? సో ఐ థింక్ ఇన్ ద లాంగ్ రన్ కదా, నార్మల్గా వీఆర్ ఎట్ దట్ పాయింట్ వెన్ జెన్జీ ఆర్ కమింగ్, దేవ్ కమింగ్ టు ద వర్క్ ఫోర్స్, ఉద్యోగాలు లేవు అండ్ ఉన్న వాటిలో కూడా ఎంత ప్రాబ్లం అవుతుంది అని చూసే ఫేజ్కి వచ్చాము. అండ్ ఈ టైంలో మనం వాళ్ళకి ఇంకా లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఉన్న కాన్సిక్వెన్సెసే చాలా ఎక్కువ ఉన్నాయి, విచ్ ఇస్ వై ద హోల్ అవుట్రేజ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. సో ఇన్ ద సెన్స్ దట్ వీ డు నాట్ అవేర్నెస్ క్రియేట్ చేసేది రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ మీద పెడితే, గవర్నమెంట్ వాళ్ళకి ఏది కన్వీనియంటో అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది, కానీ మన రెస్పాన్సిబిలిటీ కదా రెస్పాన్సిబుల్ సిటిజన్స్లా ఉండడము. అండ్ దెన్ ఓట్ వేసేటప్పుడు ఎంత రీసెర్చ్ చేయాలి అండ్ మన లైఫ్ ఎంత ఇంపాక్ట్ అవుతుంది అన్నది మన లాస్ట్ 5 years లైఫ్ని చూసుకుంటే మనకే తెలుస్తుంది. సో ఆ ఓనస్ ఎప్పుడు గవర్నమెంట్ మీద జరగాలి, కరెక్ట్గా జరుగుతుందా జరగదు. సో మనం ఏం చేయగలము ఇస్ వీ షుడ్ బీ అవేర్ టు లుక్ అరౌండ్ అండ్ సీ, అంటే అన్నెసెసరీ ప్రిజుడిసెస్తో వెదర్ ఇట్ కుడ్ బి కాస్ట్, రిలీజియన్ ఆర్ వాట్ ఎవర్, అన్నెసెసరీ ప్రిజుడిసెస్తోని మనం డెసిషన్స్ తీసుకుంటే లాంగ్ టర్మ్లో మనమే ఇంపాక్ట్ అవుతామన్నది చూస్తున్నాం. అండ్ దెన్ విత్ రిలీజియన్ అండ్ ఆల్ వీఆర్ సీయింగ్, బట్ దెన్ లైక్ యూ సెడ్ వీఆర్ ఎన్ ఎమోషనల్ కంట్రీ అండ్ దెన్ మనకి డైరెక్ట్గా అంటే వన్ స్టాప్ సొల్యూషన్, మనకి పెద్దగా ఆలోచించకుండా ఒక పర్సన్ని ఒకే ఒక పాయింట్ని రిఫరెన్స్గా పెట్టుకొని వీళ్ళు కరెక్ట్ రాంగ్ అని నేను డిటర్మైన్ చేసేసి నా జీవితం మొత్తం ఇంకా వాళ్ళ కాళ్ళ దగ్గర పడేయాలి, అలాంటి ఒక స్టాన్స్లో ఉంటే ఐ థింక్ ద కాన్సిక్వెన్సెస్ వీఆర్ ఆల్రెడీ ఫేసింగ్. కెన్ లైక్ జస్ట్ టాక్ అబౌట్ దిస్ యూత్ ఫ్రస్ట్రేషన్ జనరల్లీ అసలు? So what are they frustrated about? ఎస్, We are talking about frustration, but Yeah. what what are are they the frustrated, the frustrated broad about? issues ఏంటి అసలు? Yeah. లీవింగ్ CJP everything, it's like what are they feeling, what are the And then the issues ఏంటి? I had a doubt actually that ఇప్పుడు CJP వచ్చేసి మీరు పార్టీ జాయిన్ కావాలంటే there are some eligibility. Eligibility, yeah. You should be unemployed, you should be Chronically chronically online. online, and you should be lazy and all. Now I was just curious, అంటే are they romanticizing unemployment అనేది romanticize చేస్తున్నారా ఏమన్నా? For sure, it's like evident, and which is why people are Imagine being the pissed data. off akkada. Imagine the data of this 22 Just million 22 people million. goes out, and then when they go tomorrow for an interview at Ah, Deloitte, like, they'll so pull this and you- they're you've like, been but you just unemployed." declared yourself as a Unemployed lazy and person, chronically chronically online online. person. What is What are you this, going to do? Yeah. But like, are we like? Do you think romanticizing it to an extent will desensitize the issue of unemployment? Because it is a issue. It has always been an issue for a developing nation, for developed countries also. Some of the developed countries also. How do you think? Like, what is the core problem? Do you think it is? I feel my take on this is just to like kind of lighten the pressure. I don't feel about that romanticizing. In fact, I like it's good only if my personal opinion is అంటే నువ్వు అన్ఎంప్లాయిడ్ ఉంటున్నావు అంటే నీ స్కిల్స్ నీకు ఎంత ఇష్యూ అవుతుందో, ఇట్స్ మేజర్లీ డైరెక్షన్ ఇష్యూ, రైట్? ఇఫ్ యూ హ్యావ్ లైక్ ప్రాపర్ డైరెక్షన్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, బికాస్ నాట్ ఎవ్రీ వన్ కెన్ గో అండ్ డూ దిస్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్. సో యాజ్ అ గవర్నమెంట్, ఇఫ్ యూ నాట్ బిల్డింగ్ దట్ లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్, ఆల్సో ఇఫ్ యూ నాట్ putting any effort into manufacturing or else infrastructure, then you are like what he can do after a point. Because and there is social stigma is also there in India. You can't like social society like us, okay, it's better you become a government employee at grade 4 not to do any job. Like in fact in this country we also make trolls of these gig workers in this stage. Okay, what he can do after a point, like the onus of responsibility is on him, but as a government you should be giving that opportunities to them so that nobody wants to be like unemployed and take pride in it, literally. బట్ ఐ డోంట్ థింక్ అంటే ఇంకేదన్నా కాంటెక్స్లో అంటే మేబీ రొమాంటిసైజ్ చేస్తున్నారేమో, న్యూట్రలైజ్ చేస్తున్నారేమో అనుకోవచ్చు, కానీ అంటే దాన్నే ఒక కోర్ రిక్వైర్మెంట్ కింద పెట్టడం వల్ల అట్లీస్ట్ మనతో డేటా అన్నా ఉంటుంది, ఎంతమంది అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఉన్నారు, ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు అని అదన్నా వస్తుంది, అట్లీస్ట్ ఎంతమంది ఉన్నారు అని చెప్పి. బట్ ఇంకేదన్నా రెస్పెక్ట్లో మేబీ అది కొంచెం రొమాంటిసైజ్ చేస్తున్నాము అనడానికి, కానీ వెన్ ద పెయిన్ ఆఫ్ ఇట్ నువ్వు రోజు కొడుతున్నది అనుకో, అమ్మ అనడము, తమ్ముడు అనడం, ఎవరో ఒకరు రోజు అంటే, ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఈజీ టు రొమాంటిసైజ్ సంథింగ్ లైక్ దట్. అంత స్టిగ్మా ఉన్న ఆస్పెక్ట్స్ అట్లీస్ట్. That's why they've converted it into humor. Like, ఏముంది జాబ్ Dark humor. డార్క్ హ్యూమర్. లైక్ ఏముంది బ్రో ఇంట్లోనే just జెన్జీ మొత్తానికి కలిపి ఒక Yeah, డిఫెన్స్ yeah, yeah. మెకానిజం లా ఉంది ఇది ఇప్పుడు. legit humor is a proper coping mechanism. Yeah.
సో లైక్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు లైక్ హీ వాస్ టాకింగ్ అబౌట్ స్కిల్స్ గురించి మాట్లాడుతుండే వెన్ ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఇట్ ఈస్ హిట్టింగ్ యూ ఎవ్రీ సింగిల్ డే వాళ్ళు వచ్చి ఇలా కొడుతుంది మొహం మీద. వై ఆర్ దే నాట్ రేజింగ్ దేర్ వాయిస్ ఫర్ స్కిల్స్? వై ఆర్ దే రేజింగ్ వాయిస్ ఫర్ సంథింగ్ దట్ ఈస్ మేబీ నాట్ సో లైక్ ద యాక్షన్ ఈస్ నీడెడ్ సో ఇమీడియట్లీ? డోంట్ యూ థింక్ అంటే వాళ్ళు ఒకవేళ నిజంగానే స్కిల్స్ గురించి లేదా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి లేకపోతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దానివల్ల మనకు ఆపర్చునిటీస్ వస్తాయి. మేబీ సీజేపీ అనేది దీన్ని ఎక్కువ హైలైట్ చేసుకుంటూ ఉంటే, అది ఒకవేళ దీని గురించి మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ వాయిస్ ఇంకా పవర్ఫుల్ అవుతుందేమో కదా మరి. అంటే అదే కదా మనం ఇందాక అనుకున్నది. అంటే ఆన్ ద సర్ఫేస్ లెవెల్ వాళ్ళు టచ్ చేశారు. కానీ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఆస్పెక్ట్‌ని ఓపెన్ చేసి కొంచెం న్యూయాన్స్డ్‌గా వెళ్తే ఇవన్నీ విల్ బి ద సబ్ టెక్స్ట్స్ సేమ్ దాంట్లోనే. ఎందుకు అండ్ దెన్ దే ఆర్ ఆల్ యాక్టింగ్ లైక్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని ఎన్హాన్స్ చేస్తాము కంట్రీలో. అందరూ ఆంటర్‌ప్రెన్యూర్స్ అవ్వాలి అంటే ఆంటర్‌ప్రెన్యూర్ అవుతారు సరే. వాళ్ళ కింద పని ఎవరు చేస్తారు? యూ ఎక్విప్ దీస్ పీపుల్ టు బీ స్కిల్డ్ ఎనఫ్ టు వర్క్. తర్వాత ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ యూ డూ దట్ సైమల్టేనియస్లీ ఎట్ ద సేమ్ టైమ్. కానీ అంటే మన జనరేషన్ అట్లీస్ట్ అందరూ కూర్చొని మాట్లాడేటప్పుడు అందరిలోని అట్లీస్ట్ ఐటీ బికాజ్ మనం హైదరాబాద్లో ఆ బెరుకు ఉంది. ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఎప్పుడూ ఫైర్ చేయని కంపెనీస్ కూడా కంటిన్యూస్గా ర్యాండమ్గా ఫైర్ చేస్తున్నాయి. నెట్ యావరేజ్ ఎంతమందిని రిక్రూట్ చేసుకున్నారు లాస్ట్ 1 yearలో అంటే 17 people, విచ్ మీన్స్ అంటే ఇప్పుడు ఒక 100 peopleని తీసేసి 100 peopleని రిమూవ్ చేస్తే 117 మందిని రిక్రూట్ చేసుకున్నారు. అంటే ఎక్స్ట్రా 17 మందిని రిక్రూట్ చేసుకున్నది ఆన్ అన్ యావరేజ్. వీళ్ళందరికీ మరి ఇప్పుడు కొత్తగా గ్రాడ్యుయేట్ అవుతున్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్స్ ఎక్కడి నుంచి రావాలి? Yeah, exactly. It's not only about skills, it's about the competition in the market kuda. And as well as indakane she was mentioning that entrepreneurship gurinchi. And I feel like academia and creative, they go hand in hand. And you have to do this as well as that. You just can't stick to one. I feel like you can't really provide yourself the life that you need, like basic necessities. So yeah. అంటే ఇప్పుడు లెట్స్ సే అంటే వాళ్ళు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటే పెట్టారనుకోండి, గవర్నమెంట్ పుట్ సమ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సో లెట్స్ సే ప్రైవేట్ సెక్టర్ ఇస్ డూయింగ్ ఇట్. లేబర్ ఇంటెన్స్ ఇండస్ట్రీలో ఎంప్లాయ్మెంట్ అనేది లార్జ్ స్కేల్లో జనరేట్ అవుతుంది, అన్లైక్ ఐటీ ఇండస్ట్రీ. సో మ్యానుఫ్యాక్చరింగ్, హౌ మెనీ ఆఫ్ దీస్ లైక్ లెట్స్ సే వాట్ ఎవర్ మిలియన్ అన్ఎంప్లాయిడ్ యూత్, డూ యూ థింక్ వాళ్ళు నిజంగానే దే ఆర్ ఓకే టు గో అండ్ వర్క్ ఇన్ అ మ్యానుఫ్యాక్చరింగ్ industry? Everyone wants something better. That is Everyone also the wants requirement. convenience. But like no, it's again I feel like it's like we sitting in a rooms, we are looking from our perspective. I feel, will I be able to go and work in a manufacturing? It depends on what are the options do I have. If నాకు సర్వీస్ సెక్టర్లో జాబ్ వస్తుందంటే ఐ బెటర్ టేక్ ఏ సర్వీస్ సెక్టర్ జాబ్. బట్ ఏం లేదు ఇంట్లో అన్ఎంప్లాయ్మెంట్గా కూర్చుంటున్నా అంటే ఇట్స్ బెటర్ దట్ ఐ హ్యావ్ ఎ జాబ్, రైట్? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వై లైక్ ఇఫ్ యూ స్టడీ ద లైఫ్స్ ఆఫ్ గిగ్ వర్కర్స్, నో బడీ వాంట్స్ టు డూ దట్ జాబ్. లైక్ ఇట్స్ వెరీ లైక్ మెంటలీ డౌంటింగ్. బట్ ఎందుకు చేస్తారంటే ఏం లేకపోవడం కానీ ఇట్స్ అ బెటర్ ఆప్షన్, రైట్? అంటే ఇఫ్ యూఆర్ టార్గెటింగ్ దట్కి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో వాడు వస్తాడని క్వశ్చన్ చేసినామంటే ఇట్స్ లైక్ వీఆర్ కవరింగ్ అప్ అవర్ లేజినెస్ యాజ్ అ గవర్నమెంట్. ఇట్స్ లైక్ మేము చేయట్లేదు, మీరు ఎట్లా రారు కదా, సొసైటల్ స్టిగ్మా ఉంది, యూ ప్రిపేర్ ఫర్ దోస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి. బికాస్ చైనా డిడ్ ఇట్, రైట్? లైక్ కంప్లీట్లీ దే మాస్టర్డ్ దట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. వై వీఆర్ నాట్ డూయింగ్ ఇట్? సో ఇట్స్ లైక్ ఫస్ట్ ద స్టార్టింగ్ పాయింట్ షుడ్ బి ఓకే నువ్వు ఎట్లా చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద వేక్ ఆఫ్ ఏఐ కూడా సర్వీస్ సెక్టర్ మీద లైక్ ప్రెషర్ ఉంది. రీసెంట్లీ ఐ వాస్ రీడింగ్ దట్ ఇండియా ఎక్స్పోర్ట్స్ అరౌండ్ $200 billion ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అరౌండ్ ఐటీ. వాట్ ఆర్ ద మెజర్స్ ఏమున్నాయి అసలు? You always, first of all, you take that measures, you build those things. You like, for example, again this thing, you are interested in that quick fixes. We are again, like I was very skeptical of this CJP because వాళ్ళు quick fixes ఇస్తున్నారు. బట్ గవర్నమెంట్స్ కూడా quick fixesకి అయిపోయినాయి కదా. దే వర్ లైక్ ఫ్రీగా డబ్బులు కొట్టేస్తాం. బట్ ఆర్ యూ థింకింగ్ ఇన్ ద 10 years window, 20 years window దట్కి ఓకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేద్దాం, లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దాం? బికాస్ ఎంప్లాయ్మెంట్, like again the demographic dividend is going to become a demographic disaster. మళ్ళీ ఐ థింక్ ఇట్ విల్ బికమ్ అ గవర్నమెంట్, బికాస్ ఇట్ ఈస్ అంటే గవర్నమెంట్ ప్రతి ఒక్క స్టేట్లో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టేది అనేది ఇట్స్ నాట్ పాసిబుల్. లెట్స్ బీ ఆనెస్ట్, అది ప్రతి ఒక్కటి గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అయితే కాదు. అక్కడ ప్రైవేట్ వాళ్ళు రావడానికి స్పేస్ ఇస్తున్నారా అంటే గవర్నమెంట్ అది కూడా ఇవ్వట్లేదు. దెర్ ఇస్ నో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇన్ ఇండియా. ఎన్నో రెగ్యులేటరీ అవి పెట్టి ఎన్నో బ్యూరోక్రాట్స్ని దాటుకుంటూ వెళ్ళి పొలిటికల్ ప్రెషర్, బ్రైబ్స్ ఇవన్నీ ఇచ్చే వరకు ఎవరైతే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలనుకుంటున్నాడో ఆయనకు కూడా ఇంట్రెస్ట్ పోతుంది. సో లైక్ హౌ డు వి అడ్రెస్ దిస్ థింగ్ మళ్ళీ? లైక్ వాట్ డూ యూ థింక్? ఇస్ దేర్ ఎనీ ఈజీ సొల్యూషన్? ఐ డోంట్ థింక్ దేర్ ఇస్. But like obviously no easy solutions. As you said in the beginning, governance doesn't have quick fixes and easy solutions. But for example, Tamil Nadu has done it very well with respect to manufacturing. We can take lessons from there. Recently I was reading about UP also. They went from 16th in ease of doing business to second.
So we can take those lessons, because if you have the 10-year, 20-year window, at least if governments understands that ki bro, unemployment is a bomb, like ticking bomb. If they can at least get that very clearly, they're like, okay, because there is no option. You have to do it. How fast you will do it? And no methodologies మారొచ్చు. For example, if bureaucratic delays ఉన్నాయి, you said you put on that, you use technology, like for example, like a single window like clearances ఉంటారో, I don't know, like ఎంత practically మూవ్ అవుతుందని చెప్పేసి, you give those incentives, you solve it. Because I know, like it takes a lot of effort, it takes a lot of time, but we don't have an option. Just out of curiosity again, do you think that we can fix a problem like unemployment without fixing the core like education? No, we No can. way. I think it is more like You fix education and then But unemployment you can do will... simultaneously, I feel. Parallelly. It's Ah. like, if, like, for example, if I'm graduated, you can't fix my education. You do it through skillings. For example, like Telangana government is focusing on ITIs and all. That's a good But is approach, it I feel. actually working? I'm not aware. I'm just that I have asking to see. Even I don't know. curiosity. But they were very bullish on this thing. For example, skilling focused. Like, why do like everybody has to do intermediate, come degree? Like, why are we expecting that everyone needs to have the same life? He may be coming from different background. You give that basics to him. You make him like employable in the society. Otherwise, why millions of students are applying for government jobs? Because I've been a student there. I know that ecosystem. ఐ థింక్ ఓవర్ ద టైమ్ అంటే పబ్లిక్ డిస్కోర్స్ గురించి ఇందాక అనుకున్నాం కాబట్టి మేబీ సంథింగ్ లైక్ దిస్ అంటే ఇంకొంచెం ఎక్కువ రిప్రజెంటేషన్తో పెడితే వీల్ అండర్స్టాండ్ హోలిస్టిక్గా అసలు ఓవరాల్ ప్రాబ్లం ఏంటి అని చెప్పి. అంటే కమ్యూట్లో మేబీ నీకు ప్రాబ్లం లేకపోవచ్చు కానీ నాకు ఉండొచ్చు. అండ్ దెన్ ట్రాన్స్పోర్ట్లో మేబీ సంబడీ హూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆస్పెక్ట్ తీసుకుంటే షీ మైట్ నో అబౌట్ బస్సెస్లో ఉన్న ప్రాబ్లం, నాకు మెట్రోలో ఉన్న ప్రాబ్లం తెలియచ్చు, చంద్రకాంత్కి ఎంఎంటీఎస్లో ఉన్న ప్రాబ్లం. సో అన్లెస్ ఒక అండ్ హోలిస్టిక్ అంటే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే తప్ప వీ విల్ నెవర్ నో వాట్ ఈస్ ద పల్స్ ఆఫ్ జనరల్ పబ్లిక్ అని చెప్పి. సో కానీ మనం వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ రిప్రజెంటేషన్ సరిగ్గా ఉన్నది అని చెప్పి. సో ఎవరి వాయిసెస్ నబ్ చేయకుండా అండ్ వీ కెన్ హియర్ అందరి అండ్ అంటే ఒక హోలిస్టిక్ అండ్ సస్టైనబుల్ సొల్యూషన్ కోసం. అండ్ క్విక్ ఫిక్సెస్ లైక్ ఆల్ ఆఫ్ అస్ అగ్రీ ఇప్పటిదాకా ఏంటి అంటే క్విక్ ఫిక్సెస్ విల్ నాట్ సర్వ్ అస్ ఎనీ గుడ్ ఇన్ ద లాంగ్ టర్మ్. మనం మళ్ళీ ఇదే స్క్వేర్ వన్కి వస్తాము, ఇదే ప్రాబ్లమ్స్ మళ్ళీ ఫేస్ చేస్తాము. సో క్విక్ ఫిక్సెస్ ఆర్ నాట్ ద వే టు గో అని. Maybe we can take that as theme of this first episode. Representation matters. యా రిప్రజెంటేషన్. And then we can like go ahead and get actual inclusivity. I think we can start with that. అంటే బికాస్ యూత్ లో రిప్రజెంటేషన్ లేదు కాబట్టి యూత్ because youth is not represented, and then average age of MLAs and MPs తీసుకున్నా కూడా అంత యంగ్ participation it is getting a little better these days because parties are also pushing for that. కానీ వాళ్ళు యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చేసరికి again they'll be like good 35-40 for anybody who's starting with local level governance systems లో స్టార్ట్ అయితే. సో మేబీ ఆ ప్రాసెస్ కూడా ఇంకొంచెం యాక్సెసిబుల్ చేయాలేమో. ఇప్పటికే ఉన్న సిస్టమ్స్ అయితే దే ఆర్ రివార్డింగ్ సర్టన్ కాస్ట్ ఆఫ్ పీపుల్ ఆల్రెడీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేవాళ్ళు. అండ్ లోకల్ గవర్నెన్స్ బాడీస్లోనే విమెన్ రిజర్వేషన్ ఉంటే అక్కడ వైఫ్స్ని నించోబెట్టి హస్బెండ్స్ వాళ్ళని మొన్న ఏదో విలేజ్కి వెళ్తే జెరాక్స్ అంటున్నారు. అంటే ఆవిడ యాక్చువల్గా సర్పంచ్, వాళ్ళ ఆయన వస్తున్నారంట, జెరాక్స్ వచ్చాడు అంటున్నారు ఆయన్ని. సో దీస్ థింగ్స్ షుడ్ నాట్ బీ దేర్. వీ షుడ్ రెడ్యూస్, వీ షుడ్ మేక్ ష్యూర్. సో క్విక్ fixes though I don't think we'll get anywhere over the long term. Andarki like the value systems only change so much, past generation to each generation, no matter how much they call us values less, ethics less and anything, but still value systems appadiki ippadiki chaala maare. Confrontation mana generation inkoncham better ga chestundi, at least southern states lo questioning adi inkoncham better ga undi. Maybe because on a certain level reality lo chusna chudakpoina మనం ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల డేటాకి ఇది కరెక్ట్ కాదు అని మనకి 100% ఇప్పుడు తెలుసు. విచ్ ఇస్ వై యూత్ రిప్రజెంటేషన్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ఏజ్ ఓల్డ్ ప్రిటెన్షియస్ సిస్టమ్స్ని, ప్రెజుడిసెస్ని అన్నీ బికాస్ వీ హ్యావ్ ఆల్రెడీ లైక్ ట్రై టు ఇరేజ్ ఇట్ ఆఫ్. మనకి వేరే లైక్ వీ హ్యావ్ అదర్ సెట్ ఆఫ్ రిలేటబిలిటీ, వెదర్ యూ అండ్ ఐ ఫాలో ద సేమ్ పాప్ ఆర్టిస్టా కాదా, దట్ విల్ బీ అ డిఫరెంట్ థింగ్. బట్ ఇన్హెరెంట్గా సంథింగ్ దట్ హెస్ బీన్ షాకిలింగ్ ద గ్రోత్ ఇన్ అవర్ స్టేట్స్ ఫర్ క్వైట్ సమ్ టైమ్, ఐ థింక్ వీ హ్యావ్ కమ్ టు అ పాయింట్ వేర్ వీ కెన్ బ్రేక్ ఇట్. అండ్ మన వాల్యూ సిస్టమ్స్ని ఇంకొంచెం బెటర్గా డిఫైన్ చేసుకుంటే
ఐ థింక్ దట్ ఈస్ వేర్ ఇట్ విల్ బి అ స్టార్టింగ్ పాయింట్. దాని బేసిస్ మీద ఒక ఐడియాలజీ బిల్డ్ చేసుకొని మన రిక్వైర్మెంట్స్ కోసం ఒక సొసైటీ బిల్డ్ చేసుకోవడానికి ఐ థింక్ మంచి రిప్రజెంటేషన్ అన్ని కమ్యూనిటీస్ నుంచి, అన్ని సెక్టార్స్ అండ్ అన్ని ఫీల్డ్స్ నుంచి, అండ్ దెన్ పుట్టింగ్ ఫార్వర్డ్ అన్ యాక్షన్ ప్లాన్. వీళ్ళలో ఎంతవరకు లీస్ట్ అమౌంట్ ఆఫ్ సొసైటల్ ఇంపాక్ట్, సోషల్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ పెట్టుకొని ఎంతవరకు గ్రో అవ్వగలం అనేది ఐ థింక్ ఇట్ విల్ బి అ గుడ్ స్టార్టింగ్ పాయింట్. And also coming together and networking is also really important. You get plenty of resourceful people, and a plan of action law, it becomes even more easier. And yeah, collective effort is something which is desperately it's a requirement here. So do you think CJP is a meme or a movement? Meme. I think it's a movement. It's a rapid fire. No, I'll leave it at that. Why not? Please, okay, we'll slow చేద్దాం ఫైర్ ని, చెప్పండి. నో, ఐ థింక్ మూమెంట్ ఇన్ ద సెన్స్ దట్ అదొక పొలిటికల్ పార్టీ ఫామ్ అవుతుందా లేదా అని పక్కన పెడితే, మనము ఒక క్వశ్చనింగ్, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్న సిస్టంలో ఎగ్జిస్ట్ అవుతున్నాము. అండ్ మనం వాళ్ళని చెక్స్లో పెట్టేదే రిపీటెడ్ క్వశ్చనింగ్ అండ్ క్రిటిసిజం వల్ల అన్నది మనం లాస్ట్ కొన్ని ఇయర్స్లో మర్చిపోయాం. It could be because of a lot of noise that we are filling ourselves with or whatever. It is high time మనం రియలైజ్ అవ్వాలి. మనం అడగకపోతే ఇంకెవరు, there is no other person who will go and question. And I think ఇదొక వేకప్ కాల్ అనమాట. So we have to, this is the time when we start questioning and we continue that pattern of questioning. And I think that way it is a movement. People అంతా ఇంత ఫ్రస్ట్రేటెడ్ ఉన్నారు, ఇంతమంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారు, ఉన్నా కూడా they are still willing to, like, they are willing to question you. No matter how much you are sedating them with religion, with caste and all of that, no matter how many schemes that you want to give and make them sleep in the schools and like stay back at home, people are still out there and trying to fight. మా రైట్స్ ఇవి, మాకు ఇది రిక్వైర్మెంట్, మీరు చేస్తారా చేయరా అని అడగడం స్టార్ట్ చేసిన ప్రాసెస్లో ఐ డెఫినెట్లీ బిలీవ్ ఇట్ ఇస్ అ మూమెంట్. Okay, so is this organic or is this strategic? Organic. Yeah, I guess it's not organic. Okay, one word that describes this entire moment. Agam. Personally say. I'm thinking of words now. 1 second. Chalo, let's start. Synonyms. Very emotional, I'd say. Emotional? I'd say frustration. Okay, makes sense. The frustration is the emotion. Yeah. నేను ఎమోషన్ అంటే ఇంకా మన No. ఇట్లా క్లైమాక్స్ ఇట్లా అందరూ No, not that emotion. ఓకే. What surprised you most, about the rise? The quick, like the short Yeah. time span of it. How fast it grew. At least the online presence. Personally, I feel it's screen time. What surprised you most about the response to it? Is what response? People's response. to Yeah, it. people's response. Okay. Or also the government's response. I feel they were kind of... I thought more people would resonate to it. I think 22 million. I was told that Twitter had more followers and all, but I don't know. Maybe in Instagram, I would like the Twitter's thing to. I would like to believe the Twitter's thing that there are more frustrated youth in the nation than 22 million. ఒకవేళ సిజేపీ ఒక స్టార్ట్అప్ అయితే would you invest? No, Not with yet. With a plan of action. Not yet. Yeah, we'll have to You listen like to the to pitch have deck. to Listen to the Define pitch deck. racy, Pitch then- deck, pitch deck. We'll have to listen to the Sharks. pitch deck. Yes. I have a deal for you. What lesson should traditional political organizations learn from CJP? How mobilizing one sector, like one certain age group only gave you 22 million of representation. Like mobilizing different categories of people, traditional measures లో కానీ లేకపోతే వాయిసింగ్ దెమ్ కానీ ఇంకా ఎంత బెటర్గా చేయగలరు మీరు ఇంప్లిమెంటేషన్ వాళ్ళ దగ్గర నుంచి గ్రౌండ్ లెవెల్లో డేటా కలెక్ట్ చేసి అని. True. What's more powerful today? Influenza లేకపోతే the infrastructure? What infrastructure? I would say for that it's influence. Like for example, like I was reading about CJP, wherein the government, like or else the party in power, they had all the infrastructure, or they have all the media in the control. They were all trained to like counter the opposition. Like they can opposition have done like a 10 press releases, they would have countered it well. But because it was so organic, it was like influence. They were not prepared for it. So it's not, you can't like manufacture this. That same fact is visible in the followers gap between the BJP, Congress and CJP. Yeah.
ఒకవేళ యాక్చువల్గా విత్ ఎవిడెన్స్ బ్యాక్డ్ అప్ క్వశ్చన్స్ వస్తే ఐ ఫీల్ ది ఎంటైర్ మూమెంట్ విల్ స్టే సైలెంట్, డెడ్ అయిపోతుంది. బట్ మీరు ఇట్లా చెప్తున్నారు కానీ బట్ దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ అని చెప్పి ఇఫ్ యూ బ్రింగ్ ఇట్ అప్ దెన్ ద యూత్ డెఫినెట్లీ బీ లైక్, ఓ ఊప్స్ మాకు తెలియదు కదా అన్నట్టు. సో అక్కడ కూడా మేబీ వీ కెన్ లెర్న్ వన్ థింగ్ కి బిఫోర్ యూ ఈవెన్ స్టార్ట్ సమ్, ఐ మీన్ taking action is a strong thing in itself, but apart from that, knowing its history and also putting emphasis for the future of it is also very important. What's more valuable online, attention lekapothe trust? Attention. How would you trust a person that you don't even know how the person is? In the You long think it's run, it would be attention. trust. Long run, maybe once you know the person and then you see Yeah, his but to- actions and all later, maybe trust. But the first time, it's just Yeah, but to gain trust, you need to hold that attention so that you can like convey your message. Chain ఇది. It's a chain, yeah. But don't you think, okay, let's just say that a moment lo they actually did something remarkable, wouldn't you gain trust first? they did something, no? Anything that is moment, trust is never like, Yeah, moment. it's never instantaneous. It is always over a period of time with multiple things. Anything online for me, it is like attention. Like attention is the game changer for it. సారీ బ్రో కొంచెం ట్రస్ట్ ఇష్యూస్ ఉంది. యా, విల్ దిస్ మూమెంట్ బీ రెలెవెంట్ 6 months from now? I'd want it to be, in the sense that people don't forget questioning. I'd want it to be relevant. Like, let's not forget that we've all come together and Like the Agreed. core objective of that. మిగిలినవన్నీ పక్కన పెడితే అట్లీస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ అన్న Yeah. ఒక్కటన్నా పట్టుకుంటే విల్ బి లైక్, యా, దిస్ ఇస్ ద వన్ థింగ్, లెట్ us ఆల్ ట్రై టు ఆస్క్ ఫర్ దట్ వన్ థింగ్ ఫస్ట్ అండ్ గెట్ ఇట్, like get some solution for that, funding for that. Let's decide on what can we do about that one thing. If considering the presence that they have online, maybe while nijangane, if they ask the right questions at the right time, backed by data and facts, I would like it to be relevant. But ఇప్పుడు జరుగుతున్న డిస్కోర్స్ ఇంకో 6 months అలాగే కంటిన్యూ అవుతుంది అని అంటే I don't see them being relevant. But satire, I'm fine with this being a media house with Rage good baiting- satire, rage baiting Yeah. satire. rage Yeah. baiting That's the best content one. with absolute satire going, like giving Mm. out satire content. So there is some media house that is doing Like online holding them or offline, accountable yeah, and- mainstream media or social media, whatever, something that so is this- criticizing. what is this one policy challenge that government might face ఇట్లాంటి మూమెంట్స్ వల్ల? I would say, ఇప్పుడు let's say government is doing something and then there is a lot of backlash వచ్చింది దానికి, they have to take the policy back again, they redrafted it and put it again, there is a lot of backlash, and backlash from youth who are maybe not aware of what it goes into making a policy, and who maybe they don't have the experience to judge a policy just by the face of it. Maybe it will take too much time for a policy, good policy, to also pass. That I think would be an issue. But if the youth is responsible enough, they are understanding what the nuances of the policies are, and they are seeing the pros and cons in it, they're agreeing, then I think I don't see any harm in it. I don't see much, like, I don't mind ante public outburst undi taking the policy back and all, but maybe the whole instantaneously wanting things to be done will probably not, like, governments will fail miserably, but the youth and the citizens of the country are very accepting of failures. Like, our expectation is only very low, the bar is very low, so anything that is slightly better will leave us in a lot of a better place. So policy wise challenges will probably be, we want things to be done very very quickly, so maybe mobilizing the amount of staff, and if they want it that quickly, then it will be haphazard and not very nuanced, and nothing, like, it did not really turn out well for our state when we did that. యా, ట్రయల్ అండ్ ఎర్రర్ పైన ఇట్స్ లైక్ గోస్ లైక్ దట్. ఇంకా వాట్స్ దిస్ వన్ ట్రెండ్ ఇన్ యూత్ ఎంగేజ్మెంట్ దట్ ట్రెడిషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ కరెంట్లీ అండర్ ఎస్టిమేటింగ్ ఆర్ మిస్సింగ్ అవుట్? Memes and satire, I feel like, of course there was a time when RK Lakshman used satire, but then I don't see any mainstream media criticizing the government using satire, because it's something everybody understands. You know a language, you don't know a language, you understand satire when it's put right. So I think they are I think I'd underestimating say satire. the quick
commenting and like the whole front and back between the general Ah. public and the content that is put Engagement. out. That engagement is not there with the traditional media houses, right? It's always one way. There are people like who are very loud and who do not really make like they just come together and you do not. So I think the participation from the public side is very less, right, with traditional media houses. Online it is like it does not always end well, but there is a scope for them to immediately put out and say this is not what we think is the reality. I like that they're fearless. Like- No, that's because of the anonymity and lack of Yes. consequence, which I don't think is a good thing in the long run. But I think it is more like I think the interaction is what leads to that point of fearlessness. IRL as maybe. well. I mean, the movement basically, which we're all witnessing right now, it's about. It definitely teaches us many lessons, and also tells us that there is, connection between every single aspect of your life. Let it be technology, your identity, your participation, and in India. So I genuinely hope and pray that everything comes out for the greater good, and rather not just be a satire. I mean, చేసుకుందాం నవ్వుకుంటూ చేసేద్దాం ఏముంది. Yeah, that's it. See you. Thank you.